ఇప్పుడు జేఎన్‌టీయూ హెచ్‌లో R22 బీటెక్ గానివ్వండి, బీఫార్మసీ గానివ్వండి, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ అడిగే ప్రశ్న సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానివ్వండి, లేకపోతే గ్రేస్ మార్క్స్ కానివ్వండి, R18, R16, R13 వాళ్ళలాగే ఇస్తారా మాకు? ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్ 4/2కి వచ్చేసాము. త్వరలో అవి కూడా స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా అంటే ఇక్కడ ఈ R22 బ్యాచ్‌కి ఏదైతే ఉందో దానికి తప్ప రాబోయే అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన R25 బ్యాచ్ ఉంది కదా! సో, దానికి గూడా వాళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఒక R22 బ్యాచ్‌కే ఎటువంటి బెనిఫిట్సు లేవు. మరి దానికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గాని, గ్రేస్ మార్క్స్ గాని ఇస్తారా అంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరదు. మీరు కావాలంటే రెగ్యులేషన్ బుక్‌లో చూసుకోండి. క్రెడిట్ ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే గ్రేస్ మార్క్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి రూల్ ఏమీ లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉంటుందో గ్రేస్ మార్క్స్ సంబంధించింది అది మరి మీకు ఎప్పుడు తెలుస్తది అంటే 4-2 రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోతాయి తెలుసా? బీటెక్ వాళ్ళకు, బీఫార్మసీ వాళ్ళకు. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ గ్రేస్ మార్క్స్ ఇస్తారా? ఇవ్వరా? అని మీకు తెలుస్తది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ గనక పాస్డ్ అవుట్స్ అవ్వకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మరి ఇక వచ్చేసరికి ఉన్నదే కొన్ని కాలేజీలు అఫిలియేటెడ్‌లో. అటానమస్‌లో ఉన్నాయిలే గానీ, వాటికి కూడా ఇవి ఇంప్లిమెంట్ చేస్తన్నారు. మరి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ బయటికి లేకపోతే మరి యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఈ క్రెడిట్స్ చూపిచ్చాలి కాబట్టి ఖచ్చితంగా అయితే నేనైతే మరి ఎక్కువ మంది ఉన్నట్టయితే ఇస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాను. తక్కువ మంది ఉంటే మాత్రం ఇవ్వరండి. ఎందుకంటే దానికి ఉదాహరణ పోయినసారి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ జరిగినాయి చూసారా? 2 బ్యాచ్‌లకే జరిగినాయి ఎక్కువ మంది ఉండబట్టి. మిగతా 2 బ్యాచ్‌లకి R18లో జరగలేదు. ఓకేనా? ఇదండి.